తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జగన్నాథపురం తన స్వగృహంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలకు అందజేసే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటగా మెగా డిఎస్సీ జీవోపై తొలి సంతకం చేసి 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్లు 3,000 నుంచి 4,000కు పెంచడం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సన్ దస్త్రాలపై సంతకం చేయడం జరిగిందని, మోసపూరిత మాయమాటలతో అధికారంలోకి వచ్చిన గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసిందని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమికి అధికార పగ్గాలను అందించి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అడుగులు వేయడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి అఖండ విజయాన్ని అందజేయడం జరిగిందన్నారు. పెన్షన్దారులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు, యూటీఎఫ్ సభ్యులు తదితరులు కొండబాబుకి స్వీట్స్ అందజేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, లీగల్ సెల్ సభ్యులు, యూటీఎఫ్ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రమాణ స్వీకారం చేసినట్టునే నిలబెట్టుకున్న వ్యక్తి, మాట నిలబెట్టుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మెగా డిఎస్ ఏదైతే మాట ఇచ్చారో మెగా డిఎస్ మీద మొట్టమొదటి సంతకం పెట్టారు. సుమారు 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసుకునే అవకాశం వచ్చింది ఈ రోజున. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆందోళన చెందారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని కోరారో అది కూడా రెండో సంతకంగా పెట్టి రద్దు చేయడం జరిగింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అదేవిధంగా పెన్షన్ ఏదైతే 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తానన్నారో దాన్ని 4,000 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టి భోజనం పెడితే జగన్మోహన్ రెడ్డి తీసేసిన ప్రభుత్వం మళ్ళీ అది పెట్టించి బాబని ఎంతోమంది కోరితే దాని ప్రకారంగా మాట ఇచ్చారు. మాట ప్రకారంగా 4వ సంతకం అన్నా క్యాంటీన్ పెట్టించడానికి పెట్టారు. అదేవిధంగా స్కిల్ సైన్స్ పిల్లలు ఏదైతే ఉన్నారో ఈ రోజున చదువుకున్నప్పుడు కూడా స్కిల్స్ లేక ఏదైతే ఆ చదువుల్లో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తే దాన్ని మళ్ళీ ఈరోజు స్కిల్ సైన్స్ 5వ సంతకంగా పెట్టి ఈ రోజున దాన్ని కూడా ఈరోజు ప్రారంభించబోతున్నాం. ఇచ్చిన మాట ప్రకారంగా మొట్టమొదటిగా 5 హామీలు నెరవేర్చిన చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరి తరపున ఒక ఎమ్మెల్యేగా కాకినాడ ప్రజలందరి తరపున, రాష్ట్ర ప్రజల తరపున అభినందిస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను ఈ హామీలన్నీ కూడా నెరవేరుస్తానని సంతకాలు పెట్టిన తర్వాత మేము ఈ నియోజకవర్గానికి వచ్చాము. ఈ రోజున వస్తే ఒక పక్కన టీచర్స్ కానీ, ఒక పని పెన్షన్దారులు కానీ, విద్యార్థులు కానీ, అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది అన్నా క్యాంటీన్ మళ్ళీ తెరిపిస్తున్నారు కొండబాబు అని చెప్పేసి వారు కానీ అందరూ కూడా ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారండి. ఒక పక్కన చూస్తే ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు ప్రజలు మాట్లాడి మాట చెప్తున్నా, నా మాట కాదండి, బాబు కొండబాబు ఇన్నాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా వెంటిలేటర్ మీద ఉన్నారు, ఊపిరాడక. ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నాం, హాయిగా ఉన్నాం, స్వేచ్ఛగా తిరుగుతున్నాం అని చెప్పి ప్రజలందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజున ఈ 5 హామీలే కాదు, భవిష్యత్తులో ఏదైతే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేరబడుతున్నాయి. ప్రజలందరూ కూడా సంతోషంగా, ఆనందంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఈ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.